చికెన్స్ నెక్ కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుండే సన్నని మార్గం. కానీ 145 కోట్ల మంది భారతీయుల భద్రతకు ఇది అత్యంత కీలకం. ఈ కారిడార్ చైనా చేతికి చిక్కితే ఈశాన్య రాష్ట్రాలు శత్రువుల సొంతమైనట్టే. ఇది తెలుసు కాబట్టే సువేందు సర్కార్ ఈ కీలక ప్రాంతాన్ని కేంద్రానికి అప్పగించింది. ఇప్పుడు అదే చికెన్స్ నెక్ కారిడార్లోకి అమిత్ షా ఎంట్రీ ఇచ్చారు. బెంగాల్ పర్యటనలో ఉన్న షా సిలిగురి సెక్టార్లోని జుమాగచ్ సరిహద్దు అవుట్పోస్ట్ కేరాఫ్గా శత్రు దేశాలకు క్రిస్టల్ క్లియర్ మెసేజ్ పాస్ చేశారు. ఇంతకు పశ్చిమ బంగాల్ వేదికగా జాతీయ భద్రతను మరింత పటిష్టం చేయడానికి కేంద్రం ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? సిలిగురి కారిడార్లో అడుగుపెట్టి శత్రు దేశాలకు అమిత్ షా ఇచ్చిన సందేశం ఏంటి? వాజ్ దిస్. పోర్టులో శత్రువుల కుట్రలు, రంగంలోకి అమిత్ షా. సిలిగురి సందర్శనతో చైనా, పాక్, బంగ్లాకు వార్నింగ్. బెంగాల్ సరిహద్దులో భారత్ మాకు పవ్ గేమ్ ఏంటి? బస్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దృష్టి ఈ వీడియోలపైనే ఉంటుందేమో. ఎందుకంటే ఇది కేంద్ర హోంమంత్రి సాధారణ పర్యటన కాదు. అమిత్ షా వెళ్లింది సాధారణ ప్రాంతం కూడా కాదు. అమిత్ షా వెళ్లింది జుమాగచ్ సరిహద్దు అవుట్పోస్టుకి. ఇది భారతదేశ భద్రతలోనే అత్యంత కీలకమైన సిలిగురి సెక్టార్లో ఉన్న బోర్డర్ అవుట్పోస్ట్. అమిత్ షా ఇక్కడి నుండి తన పర్యటన ప్రారంభించడం వెనుక లోతైన వ్యూహం దాగి ఉంది. ఆ వ్యూహాలు అర్థం కావాలంటే సిలిగురి కారిడార్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. సువేందు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం చేతికి ఎందుకు అప్పగించారో అర్థం చేసుకోవాలి. కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పున్న ఈ చిన్న మార్గమే దేశంలోని 8 ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భారత్తో కలుపుతోంది. ఇక్కడి నుంచే హోంమంత్రి తన వ్యూహాత్మక సందేశాన్ని పంపుతున్నారు. సిలిగురి కారిడార్ భౌగోళికంగా ఎంత సున్నితమైనదో అంతర్జాతీయ రాజకీయాల్లో అంతకంటే ప్రమాదకరమైనది. ఈ కారిడార్కు ఒకవైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్ ఉంటే ఉత్తరాన భూటాన్ సరిహద్దుగా ఉంది. వీటన్నింటికి మించి భూటాన్ అవతలే చైనా తన సైనిక ప్రభావాన్ని చూపేందుకు కాచుకుని ఉంది. ఒకవేళ ఈ చిన్న కారిడార్కు ఏమాత్రం ముప్పు వచ్చినా ఈశాన్య రాష్ట్రాలతో భారతదేశానికి కనెక్షన్ కట్ అవుతుంది. చైనా ఎప్పటికైనా కొన్ని దేశాల సహాయంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తుందనే ఆందోళన చాలా కాలంగా ఉంది. 2017లో డోక్లాంగ్ సంక్షోభం ఈ భయాలను మరింత పెంచింది. సిక్కిం సరిహద్దుకు సమీపంలోని చుంబి లోయలో చైనా సైనిక స్థావరాలు విస్తరించింది. 2021లో శాటిలైట్ ఫోటోలు ఇక్కడ చైనా రోడ్లు, హెలిప్యాడ్లు, ఆయుధ గిడ్డంగుల నిర్మాణాన్ని స్పష్టం చేశాయి. ఈ లోయ నుండి చికెన్స్ నెక్ దూరం కేవలం 130 కిలోమీటర్లు కావడంతో ఇది భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసిన వ్యూహాత్మక కదలికగా రక్షణ నిపుణులు హెచ్చరించారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ 2022 నివేదికలో ఈ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు ఆందోళనకరమని పేర్కొంది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు ప్రధాన సమస్యగా మారింది. డ్రగ్స్, ఆయుధాల రవాణా వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని దేశ భద్రత దృష్ట్యా కీలకంగా చేశాయి. 2019 హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ నుండి సుమారు 1.5 కోట్ల మంది అక్రమ వలసదారులు భారత్లోకి ప్రవేశించారని అంచనా. 2021లో బీఎస్ఎఫ్ సిలిగురి సెక్టార్లో 3,500 మంది చొరబాటుదారులను అరెస్ట్ చేసింది. వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారే. మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ ద్వారా చికెన్స్ నెక్ మీదుగా మన దేశంలోకి ప్రవేశించారు. 2018లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ చొరబాట్లు ఈశాన్య రాష్ట్రాల జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు. కానీ బెంగాల్లో మమతా ప్రభుత్వం కేంద్రానికి సహకరించకపోవడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఎట్టకేలకు బీజేపీ సర్కారు ఏర్పాటుతో ఇప్పుడు చికెన్స్ నెక్ కారిడార్ పై ఫోకస్ పెట్టారు. తాజాగా ఇక్కడ బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఇండియన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను పూర్తి అలర్ట్ మోడ్లోకి తెచ్చేందుకు హోంమంత్రి స్వయంగా సరిహద్దు ముళ్లకంచె వద్దకు వెళ్లారు. సరిహద్దు అంటే కేవలం నిఘా పెట్టడం మాత్రమే కాదు, చొరబాటుదారుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఆధునిక సాంకేతికతను మోహరించడం కూడా. ఆ లక్ష్యంగా అమిత్ షా అక్కడ యాంటీ డ్రోన్ వ్యవస్థలు, స్మార్ట్ ఫెన్సింగ్, ఆధునిక నిఘా కేంద్రాలను సమీక్షించారు. బంగ్లాదేశ్ సరిహద్దు గుండా జరిగే చొరబాట్లు కేవలం వలసల సమస్య కాదు. దీని వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద నెట్వర్క్ల మద్దతు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పశ్చిమ బెంగాల్ ద్వారా మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న కొందరు వ్యక్తులు ఇక్కడి నకిలీ పత్రాల రాకెట్ల సహాయంతో
గుర్తింపు కార్డులు పొందుతున్నారు. ఆ తర్వాత వారు దేశంలోని వివిధ మెట్రో నగరాలకు, సున్నితమైన రాష్ట్రాలకు ప్రయాణిస్తూ ఉగ్రవాద స్లీపర్ సెల్స్ గా మారుతున్నారు. ఈ అంతర్జాతీయ ఉగ్ర కుట్రల మూలాలను కట్ చేయడమే అమిత్ షా పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. అందుకే సరిహద్దు అవుట్పోస్ట్ లో బీఎస్ఎఫ్ జవాన్లతో అమిత్ షా జరిపిన భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ జనరేషన్ క్రిమినల్స్, ఉగ్రవాదులు సాంప్రదాయ మార్గాలను వదిలి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, హెరాయిన్, నకిలీ కరెన్సీని స్మగ్లింగ్ చేస్తున్నారు. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సరిహద్దు కార్యకలాపాలను నియంత్రిస్తున్నారు. దీనికి కౌంటర్ గా బీఎస్ఎఫ్ కేవలం సరిహద్దును కాపాడే బలగంగానే కాకుండా హైటెక్ ఇంటెలిజెన్స్ సంస్థగా మారాలని, ఏ చిన్న చొరబాటు ప్రయత్నం జరిగినా స్పాట్లోనే ముగించేలా ఫాస్ట్ రెస్పాన్స్ మెకానిజం ఉండాలని హోంమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చికెన్ స్నెక్ లో ఇప్పటిదాకా కేంద్రం చేసే చాలా పనులకు మమతా సర్కారు అడ్డు తగిలింది. అయితే సువేందు సీఎం అయిన తర్వాత ఈ ప్రాంత రక్షణ బాధ్యతలు మొత్తం కేంద్రానికి ఇచ్చేసింది. అంటే పాలనలో కానీ, రక్షణ విషయంలో కానీ రాష్ట్రం జోక్యం చేసుకోదు. దీంతో చికెన్ స్నెక్ కారిడార్ లో గేమ్ ఆడాలని చూసే శత్రువులకు చెక్ పెట్టే అవకాశం కేంద్రానికి వచ్చింది. అమిత్ షా ఇప్పుడు అది చేస్తున్నారు. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు సిసలాట కోల్కతాలోనే ఉంది. సిలిగురిలో సరిహద్దు సమీక్ష తర్వాత అసలైన పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కోల్కతాకు షిఫ్ట్ అయింది. వెస్ట్ బెంగాల్లో తరచూ జరిగే రాజకీయ హింస, మతపరమైన ఉద్రిక్తతలు, హవాలా నెట్వర్క్లు, మహిళలపై జరుగుతున్న నేరాలపై అమిత్ షా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. జాతీయ భద్రతకు భంగం కలిగించే అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే కేంద్రం చూస్తూ ఊరుకోదనే బలమైన సందేశాన్ని ఈ భేటీ ద్వారా హోంమంత్రి పంపనున్నారు. ఈ పర్యటనలో మరో కీలకమైన ఎజెండా 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 కొత్త క్రిమినల్ చట్టాల అమలు తీరును పరిశీలించడం. పశ్చిమ బెంగాల్లో డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు, ఫోరెన్సిక్ పరిశోధనల మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో హోంమంత్రి అంచనా వేయనున్నారు. సరిహద్దు నేరగాళ్లకు, ఉగ్రవాద ముఠాలకు పాత చట్టాల లొసుగులు దొరకకుండా కొత్త చట్టాల ద్వారా తక్షణమే కఠిన శిక్షలు పడేలా న్యాయ, పోలీసు వ్యవస్థలను సమన్వయం చేయడం దీని లక్ష్యం. పైకి సాధారణ పరిపాలన ప్రక్రియలా కనిపించే జనన మరణాల నమోదు వ్యవస్థ సమీక్ష వెనుక కేంద్ర హోంశాఖకు ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. చొరబాటుదారులు స్థానిక ముఠాల సాయంతో నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించి తద్వారా భారతీయ పౌరసత్వాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ లూప్ హోల్ ను పూర్తిగా మూసివేయడానికి డిజిటల్ సివిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను కేంద్రం తెస్తోంది. బెంగాల్లో ఈ డేటాబేస్ ను పకడ్బందీగా మార్చడం ద్వారా నకిలీ పౌరుల ఏరివేత సులువవుతుందని కేంద్రం భావిస్తోంది. మొత్తంగా అమిత్ షా పర్యటన కేవలం హెచ్చరికలకే పరిమితం కాలేదు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిస్తోంది. బీఎస్ఎఫ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు కోల్కతాలో అమూల్ డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేయడం ద్వారా తూర్పు భారత్లో సహకార విప్లవాన్ని తీసుకురావాలని కేంద్రం చూస్తోంది. సరిహద్దు గ్రామాల్లో ఉపాధి కల్పించి అక్కడి ప్రజలను దేశ ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేయడం ద్వారా శత్రు దేశాల కుట్రలకు స్థానిక ప్రజలే మొదటి కంచెలా మారేలా కేంద్రం ఈ మాస్టర్ ప్లాన్ రచించింది. భారత ఈశాన్య సరిహద్దుల భద్రతను కాపాడేందుకు, చికెన్ స్నెక్ కారిడార్ను సురక్షితం చేసేందుకు, బంగ్లాదేశ్ చొరబాట్లు, పాకిస్తాన్ ఉగ్రకుట్రల నెట్వర్క్ ను బ్రేక్ చేసేందుకు కేంద్ర హోంమంత్రి స్వయంగా రంగంలోకి దిగడం బోర్డర్లో రాబోతున్న విప్లవాత్మక మార్పులకు సంకేతమంటున్నారు రక్షణ నిపుణులు.